హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను నాటుకోడి కర్రీ చేస్తాను అనమాట. సో ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కర్రీని వచ్చరికి ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు అండ్ దెన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. 4-5 టైమ్స్ క్లీన్ చేస్తే బాగుంటుంది. మరి క్లీన్ చేసిన టేస్ట్ పోయినాక మనం ఒక మీడియం ఫ్లేమ్లో వచ్చేసరికి కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఆయిల్ కొంచెమే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఆల్రెడీ కోడిలో కొవ్వు ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. నేను లాస్ట్లో చూపిస్తే ఎలా వస్తుంది ఏంటనేది. ఆనియన్స్ అనేవి కొంచెం డీప్ ఫ్రై చేసుకోండి, అంటే కొంచెం లైట్ కలర్ బ్రౌన్ వచ్చేటట్టు. అవి ఫ్రై చేసుకున్నాక మనం కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 పచ్చిమిరపకాయలు చిల్లి చేసుకున్నవి వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేలాగా లైట్ కలర్ గోల్డ్ వచ్చేలాగా చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఈ లోపల మనం వచ్చేకి టమాటా పేస్ట్ అనేది పట్టుకున్నాం. నేనైతే ఒక 2-3 టమాటాలు తీసుకున్నాను. ఆ టమాటాలని పేస్ట్ పట్టుకున్నాను. టమాటాలు పేస్ట్ అనేది పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం అన్నమాట. అది అయిపోయినాక ఇప్పుడు ఎలాగో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు ఆ కర్రీ అనేది క్లీన్ చేసుకున్న కోడి వచ్చేసరికి మనం కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అంటే కొంచెం ముక్క ఉడుకుతుంది కదా, ఫస్ట్లీ సాల్ట్ వేస్తే కొంచెం బెటర్ అని చెప్పి సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక ఈ లోపల మీరు ఏం చేస్తారంటే, నేను వచ్చరికి 3 స్పూన్స్ కారం, మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, సో అందుకే 3 స్పూన్స్ వేసాను. అండ్ దెన్ కొంచెం 1 స్పూన్ ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కింద నుంచి పైదాకా మొత్తం ముక్కలన్నీ పట్టేటట్టు అంతా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఏదైతే మనకి టమాటా పేస్ట్ ఉంటుంది కదా, ఆ టమాటా పేస్ట్ని కూడా అందులో వేసేసుకొని ఇంకొంచెం మిక్స్ చేసి ఒక 2 to 3 మినిట్స్ దాన్ని ఉడకనివ్వండి. అంటే కొంచెం దగ్గరికి రానివ్వండి మసాలాలన్నింటి. వచ్చినాక ఏంటంటే మనకి ఇలా వాటర్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. వాటర్ అనేది ఫామ్ అయినాక ఇంకొక గ్లాస్ వేసుకోండి, ఎందుకంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది కదా. సో అందుకని ఇంకో గ్లాస్ వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకొని దాని ముందు ఏంటంటే అందరూ కూర అయినాక కొత్తిమీర వేస్తాను నేను, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని రావాలని చెప్పి కొత్తిమీర ఫస్ట్ వేస్తాను అనమాట. అదంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర ఒక గుప్పడు వేసుకోండి. కొత్తిమీర సరిపోతుంది అండ్ కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట. సో కొంచెం కొత్తిమీర వేసుకొని నేను విజిల్ పెట్టేసాను అనమాట. అలా ఈ లోపల పక్కన నేను రాగి సంగటి అనేది చేసుకుంటున్నాను అనమాట. రాగి సంగటి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాగి సంగటి చేస్తాను. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఎలా చేసుకున్నాను ఏంటనేది అని చెప్పేసి. ఇలా కర్రీ అంతా బాగా కొంచెం అయినాక మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటే ఆయిల్ అనేది ఎలా ఫామ్ అయిందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే కోడిలో అనేది ఫ్యాట్ ఉంటుంది కాబట్టి